తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన విషయం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్. దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఒక చదివారనమాట కొన్ని వర్డ్స్, కొన్ని పాయింట్స్ నివేదికలు. అందులో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కుంభకోణం జరిగింది అనే విషయాలలోనే కుంగిపోయింది కాబట్టి ఏదైతే బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా పీసీ గోస్ కమిషన్ని వాళ్ళు అక్కడ పెట్టి దాని గురించి విచారణ జరిపెట్టారు. దాదాపు 16 నెలల విచారణ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒక నివేదికని సబ్మిట్ చేస్తే ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇదంతా కూడా కేసీఆర్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా చేసిందే ఇదంతా కూడా, దానికి అంటే తందానా అన్నట్టు హరీష్ రావు వ్యవహరించారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనము ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రాజెక్ట్ని? కేసీఆర్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ రాజు, కేసీఆర్ జోకర్. ఆయనే క్వాలిటీ ఇంజనీరు, ఆయనే డిజైన్ ఇంజనీరు, ఆయనే అన్నీ ఆయన కదా. మనకి ఇప్పుడు ఆయననే అన్నారు కర్మ కర్త క్రియ అన్ని నేనే అని. ఇప్పుడు ఆడండు చాలా మంది ఇరిగేషన్ ఇంజనీర్స్ తోటి నేను చాలా ఇంటరాక్ట్ అయిపోయాను. నేను అక్కడ కట్టడం తప్పని చెప్పారు. ఆ కాళేశ్వరం కూలేశ్వరమయ్య ప్రజల బతుకులు కూల్ చేస్తుంది, ఆ కాళేశ్వరం కూడా క్వాలిటీ ఉండదు అని చెప్పారు వాళ్ళు. ఇంజనీర్ చాలా మంది చెప్పారు. అది ఆయన ఇంజనీర్ సలహా తీసుకోడు. ఏమో ఇంజనీర్ సాబ్ ఈ సాబ్ గిట్ట కడదా అనుకుంటా, కట్టరా సార్ అంటాడు. అమ్మో సార్కు దొరకు రాజుకు వ్యతిరేకంగా, నియంతకు వ్యతిరేకంగా అంటే ఏముంటుందని చెప్పేసి అటువంటి క్వాలిటీ ఇంజనీర్స్ కూడా ఈలు సిఈలు ఈఎన్సీలు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. సాటుగా అనుకోరు. అది బాగా ఎరిగింది. అది ఇంకోటి చూడమ్మా, 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఉంటాయి కదా. ఈవెన్ బ్రిటిష్ వాడితో దోసుకుంటూ వాడు కట్టిన ప్రాజెక్టులు కూడా 100 సంవత్సరాలు ఉన్నాయి కదా. మనం కృష్ణా బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్నాయా లేవా? ఏమైనా కానీ 10 ఏళ్ళకి కూలిపోతాయా? 10 ఏళ్ళకి పర్రెలు వస్తాయా చెప్పండి. అది ఇంకోటి, అది క్వాలిటీ పనికిరాదు. 140 కోట్లు బూడిద చేసిన పన్నీరే కదా. ఎందుకంటే దానికి ఎప్పుడు రిపేర్ చేస్తుండాలి. ఒకటి, దానికి పెట్టిన పెట్టుబడి ఎవ్రీ ఇయర్ 20 నుంచి 25 వేల కోట్లు పెట్టాలి. ఆ 25,000 కోట్లతో నువ్వు డ్రిఫ్ట్ ఇరిగేషన్, స్ప్రింక్ ఇరిగేషన్ అంతా వచ్చు కదా. ఒకటి అంతే. దాని పైన కడితే ఇంకా మంచిగుండు. దాని కిందికి పోయి మళ్ళీ 1000 మీటర్లు తీసుకుని ఎత్తేసి మళ్ళీ తీసుకుపోతే పైన కట్టే అవకాశం కూడా ఉన్నాయట. కొంచెం పైన కట్టే అవకాశం ఉండే 50 కిలోమీటర్ దూరంలో. అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడమ్మా, ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ రేపు మొన్న నాగార్జున సాగర్ కట్టారు, ధవళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు ఇంకోటి కడతారు ఇక్కడ ఆంధ్రాలో పెద్దది. మరి వీటన్నిటికి ఇంత అవసరం ఉండే కదా. నువ్వు 20,000 కోట్లు తీసుకొచ్చి ఆ 20 కోట్లు నడుపుదానికి ప్రజల్ని మళ్ళీ 40,000 కోట్లు ప్రజలను తాపించి గుంజడానికి ఏముంది? అక్కడ నీళ్ళు ఇస్తున్నావు, వాటికి మందు ఇస్తాను, వాళ్ళకు మందు డబ్బులు గుంజుతావు. ఆ నీళ్ళతోటి మందు కూడా ఇచ్చినావు నువ్వు, నీళ్ళు మందు ఇచ్చినావు, డబ్బులు గుంజుతావు. దానికి ఇచ్చిన 40,000 కోట్లు మళ్ళీ దానికే పెడతావు. నువ్వు ఏం చేసినట్టు డెవలప్మెంట్? ఇంకోటి, కూలిపోతాయా? ఎంత అవినీతి జరిగినట్టు ఈఎన్సీ గాడు అంతా రావులే కదా. ఈఎన్సీ వాడు ఒక రావు, వీడొక రావు, దాంట్లో ఉన్నదో అంత రావులు. ఆ రావులకు లీడర్ అంటే పెద్ద రావు ఎవడు? కేసీఆర్. అరే ఇంకా దొంగలు. మరి దానికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసుకొని భార్యాభర్తలు మాట్లాడుకొని తర్వాత సినిమా హీరోల ఫ్యామిలీని ఖరాబ్ చేసి ఎంతోమంది కలిసిన దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ గురించి ఒక అవినీతి కాదు, అశ్లీలత కాదు, ఒక్కటి కాదు వీళ్ళ గురించి చెప్పాలంటే దొంగ ఫ్యామిలీ గురించి చెప్పమ్మా. ఈ కాళేశ్వరం కూడా అట్లా చేశాను, మరి అవినీతి చేశాను. మరి అవినీతి జరిగింది ఒక్కడు కాంట్రాక్టర్లు బాధ్యతలు ఉంటారు. ఇంజనీర్స్ ఈఎన్సీ వాడే కదా. తర్వాత ఈ డిజైనర్ ఉండగా పెద్ద ఇంజనీర్ కేసీఆర్ ఆయన బాధ్యత ఉంటాడు, వాళ్ళ కుటుంబ బాధ్యత ఉంటుంది. హరీష్ రావు ఇక ఏమంటారని కొత్త బిచ్చగాడు పెరుగుతున్నాడు. ఆయన కొత్తగా ఇచ్చిన మినిస్టర్. ఇక ఒకటే ఉరుకుడు. ఇక సుందిల్ల ప్రాజెక్ట్ అని, అన్నారం ప్రాజెక్ట్ అని, మేడిగడ్డ ప్రాజెక్ట్ అని, అటురికి ఏది వెళ్తుంది? ప్రతి ఇంజనీర్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, తర్వాత వాళ్ళకి బాధ్యత చేసిన వాళ్ళు కానీ, ఆ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఇంత బాధ్యత చేయాలి. ఏమని చేస్తారో ఏం బాధ్యత చేయాలి? అంతా వాళ్ళు గూడుపుటాన్ని అయిపోయి అంతా వాళ్ళే కదా. అంతా తాను కుటుంబమే, తాను కులమే కదా వాళ్ళు చేసిందంతా. ప్రజలది మొత్తం నోట్ల మన్ను పడ్డది. కాళేశ్వరం ఎప్పుడైనా నోట్ల గుదిబండి తెలంగాణ ప్రజలకు. వాడు కట్టిన వాళ్ళ కుటుంబం చేసిన పనికి ఇది ఏం లేదు. అన్ని నాశనం చేయట, ప్రజల బతుకులు మొత్తం సర్వనాశనం చేసినట్టున్నాయి.